ఈసారి కూడా ఆ ఒక లీడ్ కూడా చివరి దాకా కూడా తీసుకెళ్ళి ఈ ఎవరెవరు ఈ కామర్స్ సైట్స్ని అమ్ముతున్నారో వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఎందుకంటే నిషేధం అంటే నిషేధము, బ్యాన్ కంప్లీట్లీ. వాళ్ళు ఈ కామర్స్ ఎవరెవరు యాజమాన్యాలు ఉన్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క చైనీస్ మాంజాని అమ్ముకోవడానికి లేదు. వాళ్ళు ఎవరు అమ్మినా వాళ్ళపైన కూడా కేసు అవుతుంది. డెఫినెట్లీ ఈ కామర్స్ సైట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం కూడా ఈ యొక్క మీడియాలో, సోషల్ మీడియాలో అమ్మే వాళ్ళపైన కూడా 24 hours వాచ్ పెట్టడం జరిగింది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా ఎవరైనా ఈ యొక్క చైనీస్ మాంజా మీరు ఇన్ఫర్మేషన్ తెలిస్తే, అమ్మేవాళ్ళు తెలిస్తే మనకు తెలియపరచండి. సో ఈ మధ్యలో కూడా కొంతమంది మనం బికాజ్ ఈ బాగా ఉక్కుపాదం మోపుతున్నాం అని చెప్పి కొంతమంది రైల్వేస్, కొంతమంది బస్సెస్, కొంతమంది ఈ కొరియర్ ద్వారా కూడా పంపిస్తున్నారని చెప్పి తెలిసింది. వాళ్ళపైన కూడా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సో అందుకు వాళ్ళందరూ కూడా స్పెసిఫిక్ వాళ్ళు కూడా మనము అలర్ట్ చేయడం జరిగింది. ఈ కొరియర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు కూడా నేను యాజమాన్యాలు కూడా కోరుతున్నాను, మీరు ఎవరు కూడా ఇలాంటి ఒక ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు, చేస్తే డెఫినెట్లీ మీ పైన కూడా కేసు కావడం జరుగుతుంది.